ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. ఈరోజు మనము ఆగస్టు మొదటి పక్షమైనటువంటి 1 నుంచి 16 రోజు మొదటి పక్షంలో అంతర్భాగంగా ముందుగా రాసులలో ఏ రాసులో ఏ గ్రహం ఉందో తెలుసుకుందాం. శని భగవంతుడు వచ్చేసి రేవతిలో ఇక్కడ మనకు మీనరాశి సంచారం చేస్తున్నారు. అలాగే కుంభరాశిలో రాహు, కేతు వచ్చేసి సింహరాశి, అలాగే మిథున రాశిలో వచ్చేసి బృహస్పతి, శుక్రుడు కూడా అక్కడే ఉన్నారు. రవి బుధులు వచ్చేసి పక్షం మొత్తంగా కర్కాటక రాశిలో ఉంటారు. కేతువు కుజులు వచ్చేసి సింహరాశి సంచారం చేస్తారు. ఇది గోచారం. చంద్రుడు 2.5 రోజుకు ఒకసారి రాశి మారుతూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి మన జాతకం, మన యొక్క సంస్థలో మనకు ఈ యొక్క ఆయుర్వేద సమస్యలకు సంబంధించిన వారికి కన్సల్టేషన్ పౌడర్ వాళ్ళు కూడా మన సంస్థలో పరిచయం కాబోతున్నారు. నెక్స్ట్ వచ్చేసి సంగీతానికి, అస్ట్రాలజీకి, అలాగే యోగాకి ఉన్న సంబంధాన్ని మనం పరిచయం చేయడం జరుగుతుంది. దానిపైన మీకు ముందు చెప్పిన విధానంలో ఈ యొక్క విజ్ఞాన భైరవ తంత్రం అనే బుక్ దొరుకుతుంది మార్కెట్లో. ఎవరైనా కన్సల్ట్ అయితే వాళ్ళకి నేను లింక్ పంపించగలను. అందులో చూస్తే మీకు నేను చెప్పేది ఎంతవరకు నిజం అనేది కరెక్ట్గా తెలుస్తుంది. విజ్ఞాన భైరవ తంత్రం అనే బుక్. ఓకే. నెక్స్ట్ వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నం తీసుకున్నట్లయితే చిత్త 2 పాదాలు, అలాగే స్వాతి 4 పాదాలు, విశాఖ 3 పాదాలు కలిపి ఈ యొక్క తులారాశి, తులాలగ్నం కిందికి వర్తిస్తుంది. మీ రాశాధిపతి, అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు మీకు భాగ్యస్థితిలో ఉన్నారు. చక్కగా ఉంటుంది. పెద్దల సహాయ సహకారాలు అందుతాయి. మీకు రియల్ ఎస్టేట్, అలాగే వడ్డీ వ్యాపారస్తులకు బాగా కలిసి వచ్చే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. వ్యక్తిగత నైపుణ్యత పెంచుకోగలుగుతారు. ఇంటర్నల్గా మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకునే విధానాలు ఎక్కువగా ఇప్పుడు మీ మనసులో కలుగుతాయి. అవి ఆచరించి మీరు చూపగలుగుతారు. తృతీయాధిపతి, ఆ షష్టాధిపతి అయినటువంటి బృహస్పతి కూడా మీకు అష్టమంలో భాగ్యస్థానంలో ఉన్నారు కాబట్టి ఇక్కడ కొంచెం ఇబ్బంది, శత్రు రుణ రోగ ఇబ్బందులు అనేటివి కొంచెం ఇబ్బంది పెడతాయి. సిబ్లింగ్స్తో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. నెక్స్ట్ కుజుడు వచ్చేసి మీ రాశికి 2వ ఇంటాధిపతి, అలాగే సప్తమాధిపతి అయినటువంటి కుజుడు మీకు కేతువుతో కలిసి ఉన్నారు. మీకు లాభస్థానంలో కలిసి ఉన్నారు. వచ్చే లాభాలలో మీకు స్పష్టత అనేది లాభంలో ఉన్న గ్రహాలు కాబట్టి ఖచ్చితంగా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కొంచెం నిగూఢమైనటువంటి వృత్తులలో పనిచేసే వారికి కొంచెం మంచి జరిగే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే టాలెంట్ అది ఈ యొక్క వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నం వారికి ఉన్నటువంటి టాలెంటే అది. నెక్స్ట్ రవి బుధులు వచ్చేసి మీకు బుధాదిత్య యోగంతో భాగ్యస్థితిలో ఉన్నారు కాబట్టి ఎక్కడ పెద్దగా ఇబ్బంది కలిసి వచ్చే అవకాశాలు కనిపించట్లేదు. జాబ్లో మధ్యలో బ్రేక్స్ ఏర్పడతాయేమో అన్నట్టుగా ఉంటుంది. 9th హౌస్ అనేది అంత ఫేవరబుల్గా ఉండదు పాపగ్రహాలకి. నెక్స్ట్ మీకు దశమ కేంద్రమైనటువంటి సింహంలో వృశ్చిక రాశి వారికి కేతు ఉన్నాడు, కుజుడు ఉన్నాడు. మీ రాష్ట్రాధిపతికి షష్టాధిపతి అయినటువంటి కుజుడు. వీరిద్దరు ఇక్కడ ఉండడం మూలంగా మీకు చాలా వరకు మంచి జరిగే అవకాశం స్పష్టంగా ఉంది. ఆధ్యాత్మిక రంగంలో ప్రయత్నం చేసేవారికి మంచి పూల బాట ఏర్పడే అవకాశాలు కూడా చాలా వరకు గోచరిస్తున్నాయి. మిమ్మల్ని మీరు యాక్టివ్ చేసుకుని ముందడుగు వేసే అవకాశాలు కూడా చాలా వరకు మనకు కనిపిస్తూ ఉన్నాయి. నెక్స్ట్ రాహు వచ్చేసి చతుర్థంలో ఉన్నాడు. చాలా వరకు ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కుంభరాశి అంటే జలంతో కూడినటువంటి ప్రాంతాలకు విజిట్ చేస్తారు. అంటే టెంపుల్స్ కావచ్చు. టెంపుల్స్ ఏది తీసుకున్నా మనకు నదులు, సముద్ర తీరాలు, అలాగే కాలువలు ఇలాంటి ప్రాంతాలలో ఉంటాయి. అక్కడ స్నానాలు చేయాలనో ఇంకోటి ఏదో పెండ తర్పణాలు పెట్టాలనో ఏదో ఒకటి వెళుతూ ఉంటాం. ఇలా వెళ్ళినప్పుడు అలా స్నానం చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం. పైపెచ్చు వర్షాకాలం కాబట్టి వరదలు వీటిల్లో కూడా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. నష్టంతో పాటు ప్రాణ నష్టాలు కూడా సంభవిస్తుంటాయి కాబట్టి పైపెచ్చి ఇప్పుడు ఎక్కువగా మనకు తుఫానులు ఎక్కువ ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి వర్షాలు కూడాను శ్రావణ మాసం లాంటి పెద్దగా ఊపందుకుండే అవకాశం ఉంది కాబట్టి చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి.
ఈ పొల్యూటెడ్ వాటర్తో అనారోగ్య సమస్యలు ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి హెల్త్ పర్పస్ కూడా చాలా వరకు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ యొక్క వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నం వారికి సంతానానికి సంబంధించినటువంటి బాధలు ఎక్కువగా ఉంటాయి. వాళ్ళకి ఏదైనా సమస్య వస్తుందేమో, వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలుగుతుందేమో, వాళ్ళని ఎలా మనం చూడాలి, వాళ్ళని ఎలా మనం ముందుకు తీసుకెళ్ళాలి, వాళ్ళ సమస్యలను ఎలా పరిష్కరించాలి, ఇవన్నీ ప్రాబ్లమ్స్ మీ మనసును భేదిస్తూ ఉంటాయి. నెక్స్ట్ మీకు శని భగవంతుని తీసుకున్నట్లయితే పంచమంలో ఉన్నారు. ఈయన వచ్చేసి మీకు తృతీయాధిపతి, చతుర్థాధిపతి. కుటుంబ ప్రాబ్లమ్స్, సిబ్లింగ్స్ ప్రాబ్లమ్స్, వారసత్వ ఆస్తుల గురించి తగాటలు ఇవన్నీ కూడా కొంచెం ఇబ్బంది పెడతాయి. తండ్రి గారికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. వారి ఆరోగ్యం క్షీణిస్తుంది. మీ రాశికి 9th హౌస్ ప్లానెట్ చంద్రుడు ఆ స్థానానికి మీకు ఆ స్థానంలో వచ్చేసి రవి, బుధులు ఉన్నారు. బుధుడు అష్టమాధిపతి, సో అష్టమ లాభాధిపతి. రవి మీకు దశమాధిపతి. తండ్రికి స్థానాన్ని చూపించే రవి భగవంతుడు కోణంలో ఉండడం, 9వ ఇంట్లో ఉండడం ఆయనకు కొంచెం ఇబ్బంది కలిగే అవకాశం ఉంది హెల్త్ ఆఫ్ వ్యూలో. అలాగే ఫైనాన్షియల్ ఇబ్బందులు కూడా ఎక్కువగా మీకు జరిగే అవకాశాలు కూడా స్పష్టంగా గోచరిస్తున్నాయి. మిమ్మల్ని మీరు సెక్యూర్ చేసుకోవాలి. ఎలాగైనా పంటల విషయానికి వస్తే, వ్యవసాయ రంగానికి తీసుకున్న వాళ్ళకైతే ఈ యొక్క రాశి వారికి పంట వేసిన తర్వాత వరదల మూలంగా అధిక వర్షాల ద్వారా కొంచెం పంట నష్టపోయే అవకాశం ఉంది. ఈ యొక్క ఆగస్టు మొదటి పక్షంలో మిమ్మల్ని మీరు ఒక స్ఫురద్రూపిగా తీర్చిదిద్దుకోవాలనుకుంటారు. కానీ ముందడుగు వేయటానికి చూసుకుంటే మీరు చేసే ప్రయత్నాలలో ఎన్నో విఘ్నాలు ఎదురవుతుంటాయి. అలసిపోతారు. సరే వచ్చింది కదా అని చివరిలో ఒక చిన్న సాటిస్ఫాక్షన్ అయితే మీకు మిగులుతుంది. ఏది ఏమైనా మిమ్మల్ని మీకు కాపాడుకోవడానికి చేయవలసింది సుబ్రహ్మణ్య ఆరాధన, లక్ష్మీ నరసింహ కరాళవలంబ స్తోత్రం మీరు పారాయణ చేసుకున్నట్లయితే మిమ్మల్ని మీకు తీర్చిదిద్దుకోవడానికి ఇంతకంటే తీసిపెట్టే యోగం ఏది కనిపించట్లేదు. నెక్స్ట్ జపాలు, హోమాలు చేసుకోండి. అలాగే కొంచెం ఈ యొక్క శివలింగాలు, అలాగే శాలిగ్రామాలు ఇవన్నీ కూడా మా సంస్థలో దొరుకుతాయి. ఒకసారి జపం, హోమం చేయించుకున్న తర్వాత మీ వ్యక్తిగత యొక్క భావాలని ఇంకా ప్రజ్వలంగా మారేందుకు యోగా, మెడిటేషన్ కూడా ఎంతో మీకు సహకరిస్తుంది. విజ్ఞాన భైరవ తంత్రం అనే బుక్ ఉంది. ఇదివరకు మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను. ఆ బుక్ గురించి నాకు ఫోన్ చేయండి, దాని లింక్ పంపిస్తాను. అందులో మ్యూజిక్కు, యోగాకు, ఆస్ట్రాలజీకి ఎంతో లింక్ ఉంది. మొత్తం ఆ యొక్క భావాలు మొత్తం ఎలా చూడాలి, ఎందుకు ఇంత రిజల్ట్ ఉంది, ఈ మూడిటికి ఎందుకు వేదం నుంచి వీళ్ళకి పునాది ఏర్పడ్డది, ఒకదానికొకటి అవినాభావ సంబంధం ఎందుకు ఉందనేది మీకు క్లియర్ కట్లో ఎక్స్పోజ్ అవుతుంది. గమనించగలరు. స్వస్తి.